గత వైసీపీ ప్రభుత్వంలో రాజమండ్రిలో సుమారు 250 కోట్ల రూపాయల భూముల దోపిడీ జరిగిందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి రూరల్లో ప్రతి ఇంటికి త్రాగునీటి కోసం త్వరలో వాటర్ గ్రిడ్ పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైందని వెల్లడించారు. 44 సంవత్సరాల రాజకీయ జీవితం ప్రజల వల్లే సాధ్యమైందని అన్నారు. 40 సంవత్సరాలుగా మంచినీటి కోసం అల్లాడేవారు. నేను ఎమ్మెల్యే అయిన తరువాత సమస్య పరిష్కరించానని వివరించారు. రూరల్లో సైతం చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఆగిపోయిన జల్ జీవన్ మిషన్ మళ్లీ చంద్రబాబు కృషి వల్ల మంజూరైందని అన్నారు. 196.55 కోట్లతో జల్ జీవన్ మిషన్ పథకం నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇంటింటికి ఉచిత కుళాయి రూరల్ నియోజకవర్గం నుండే మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తొర్రేడు, కాతేరు, కొంతమూరు, ధవళేశ్వరంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందన్నారు. పుష్కరాలకు ముందు కడియం మండలం రాజమండ్రి రూరల్ ప్రతి ఇంటికి కుళాయి వస్తాయని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 391 లబ్ధిదారులకు 4 కోట్ల పైబడి ఇచ్చాము. మరో 100 మందికి ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. పుష్కరాలకు ఘాట్లన్నీ సిద్ధమవుతున్నాయని, రోల్ మోడల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. 50 కోట్లతో పనులు జరుగుతున్నాయని, వేస్ట్ మేనేజ్మెంట్ సమస్యను అధిగమిస్తామని అన్నారు. పుష్కరాల పేరుతో అభివృద్ధి జరగాలి, ఊరికి ఏం జరిగింది అన్నది ప్రధానమని పేర్కొన్నారు. రాళ్లబండ మ్యూజియం, గౌతమి లైబ్రరీ, సైన్స్ సెంటర్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అభివృద్ధికి 20 కోట్లు మంజూరయ్యాయి. కాటన్ దొర ఇల్లు, మ్యూజియం ఆధునీకరిస్తామని తెలియజేశారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ కేసుల్లో క్లారిటీ రాకుండా మహేష్ యాదవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అనడం సరికాదని అన్నారు. పార్టీ దృష్టిలోకి రావడంతోనే అధిష్టానం ఆయన్ను దూరంగా పెట్టారని వివరించారు. హైదరాబాద్ పోలీసుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ముందు లేదన్నారు, తర్వాత ఉందన్నారు. సందేహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గంజాయి, డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటున్నారని విశ్లేషించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజమండ్రిలో కోట్ల రూపాయల భూముల దోపిడీ నాటి కలెక్టర్ ప్రమేయంతో జరిగిందని ఆరోపించారు. భూముల అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ చేయిస్తుందని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సిబిఐ విచారణ క్లోజ్ కాలేదన్నారు. టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేయడం అర్ధరహితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మండల తెదేపా అధ్యక్షుడు మచ్చెటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, శీలం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఒక 100 దాకా క్లియర్ అవుతున్నాయి. ఈ నెలలోనే ఒక 100 దాకా క్లియర్ అయిపోతున్నాయి. ఇంత భారీగా రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత చక్కగా ఉపయోగపడుతున్న పరిస్థితులు లేవు. అది చంద్రబాబు గారి వల్లే సాధ్యమవుతుంది. ఆయన కూడా అనేక ప్రమాదాల్లో మరణించిన వారు కూడా సాయం చేస్తూ ఉన్నారు. మర్చిపోకుండా అనేక ప్రమాదాల్లో మరణించిన వారు, అగ్ని ప్రమాదాల్లోనూ, కరెంట్ షాక్లోనూ, రైతులు కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా వారి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చేస్తూ ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున కూడా సాయం చేస్తున్నారు. ఈ మధ్యనే మేము ధవళేశ్వరంలో ఒక 3కి 2 కొంత సాయం చేయడం. విద్యా వైద్యంలో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకు కూడా మనం సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. సంపాదించి కట్టుకుపోయేది ఏమి ఉండదు. దాంట్లో మిగిలిన మీకు కొంతన్నా సేవ చేసింది లక్ష్యంగా గుర్తించుకుంటారనే విషయాన్ని మర్చిపోకుండా ఇవాళ భారీగా ఖర్చు పెడతారు. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, ఉత్సవాలకి, ఏదో కార్యక్రమాలకి భారీగా ఖర్చు పెడతారు. దాంట్లో 10%, ఒక 10% పేదవారికి వెచ్చించండి. తలా 10 మందికి సాయం చేస్తే పేదవాళ్ళ బాధితులు ఉన్నవాళ్ళకి చేయమని నేను అన్నాను. ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళు సాయం చేద్దాం.